నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ. ఇప్పుడు మనం 3 రకాలు అయినటువంటి జ్ఞానములను చూసాం. ఏంటి? తామసిక జ్ఞానము అంటే ఈ శరీరమే సత్యం, శరీరం ఉన్నంత వరకే నేను ఉంటాను, శరీరం పోయిన తర్వాత ఇంకేమీ మిగిలి ఉండదు అంటే ఇక శరీరంతోనే సర్వంగా భావించే, శరీరంతో జరిగే సకల వ్యవహారాలను సత్యం అనుకునే ఆ జ్ఞానమే తామసిక జ్ఞానం. అందువలన వారు శరీరాన్ని హింసించడం, ఈవెన్ ఇప్పుడు మనకి మరణశిక్ష వేస్తుంటారు. అంటే అర్థం ఏంటి? మరణశిక్ష అంటే ఇక పూర్తి కథం, ఇంకా వారి పని అయిపోయింది. కానీ ఒక్క అడుగు ముందుకేస్తే ఈ శరీరాన్ని నడిపించే, శరీరాన్ని వాడుకుంటున్న ఒక మనస్సు, సూక్ష్మ శరీరం ఉంది. అది ఎలా తెలుస్తుంది అంటే చిన్న పిల్లల్లో ఎంతో ప్రతిభావంతులు, ఒకే ఇంట్లో పుట్టిన 3-4 పిల్లలు ఉంటారు. ఒకరేమో ఆటల్లోనూ పాటల్లోనూ చిన్నతనంలోని మాస్టర్లు అవుతారు. మిగతా వాళ్ళకి కనీసం పట్టదు. ఎక్కడొచ్చింది ఆ తేడా? జీన్స్, డిఎన్ఏ అంటే మరి ఒకే తల్లిదండ్రుల నుండి పిల్లలందరికీ సమానంగా ఉండాలి కదా. ఎందుకు లేదు అంటే మీ పూర్వజన్మ ఆ కర్మ వాసనలు. కాబట్టి మనస్సు, సూక్ష్మ శరీరం అనేది ఎప్పుడు మరణించేది కాదు. కేవలము స్థూల శరీరమే మరణిస్తుంది. సో ఈ విధంగా మనస్సు ప్రయాణిస్తుంది, అనేక శరీరములను పొందుతుంది. కాబట్టి అది జీవాత్మ అంటాము. అదేవిధంగా నేను పూర్తిగా మరణించను, శరీరం మరణించినంత మాత్రాన నేను ఉంటాను. కాబట్టి అక్కడికి వచ్చే జన్మలో నేను మంచి జన్మ పొందుతానా లేదా, మంచి లోకం పొందుతానా లేదా, ఈ టెన్షన్ ఉంటుంది వీళ్ళకి. టెన్షన్. తామస జ్ఞానం వారికి ఈ శరీరం కావాలని సదుపాయాలే చూసుకుంటారు. కానీ ఒక మెట్టు పైకి ఎక్కారు కదా మన వాళ్ళు, మనస్సు, సూక్ష్మ శరీరం, జీవాత్మ. అందువలన వారికి కూడా టెన్షన్ ఉంటుంది, ఒత్తిడి, ఆందోళన, అలజడి ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ శరీరం మరణించిన తర్వాత మా పితృదేవతలు అందరూ కూడా ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఈ శ్రాద్ధాది కర్మలు జరుగుతాయా లేదా టెన్షన్. ఎందుకు? పుత్ నామ నరకం అంటారు. పున్నామ నరకం నుండి రక్షిస్తారని వినుంటారు మీరు అందరూ. పుత్ నామ నరకము అని అంటారు ఒకటి. సో దానికి పితృదేవతలకు మనము శ్రాద్ధ తర్పణాది చెయ్యాల్సి ఉంటుంది. అది చెయ్యరేమో అని బెంగ.
ఈ రకమైనటువంటి బెంగ, ఆందోళన, టెన్షన్ ఉంటాయి దేనికి? రాజసిక జ్ఞానం. ఎందుకంటే వారికి తెలుసు ఈ శరీరం మరణించినంత మాత్రం నేను మరణించను, నేను ఎప్పటిలాగా ఉంటాను, కానీ వేరే శరీరం ఎక్కడో పుడతాను అని తెలుసు. అందువలన మరణశిక్ష అనేది వారు పెద్దగా భయపడేది ఉండదు. ఎందుకంటే మరణశిక్షతో ఆ వ్యక్తికి మారే అవకాశమే లేదు, మార్పు చేసుకునే అవకాశమే ఉండదు, సంస్కరించుకునే అవకాశమే ఉండదు. కాబట్టి మరణశిక్ష అనేది నిజంగా చూస్తే శిక్షే కాదు ఈ జ్ఞానం ఉన్నవాళ్ళు. అందువలన ఈవెన్ మరణశిక్ష కూడా మనిషికి మార్చుకునే అవకాశం ఇవ్వట్లేదే తప్ప అది శిక్ష ఎలా అవుతుంది? అందువలన కేవలం శరీరం పోయినంత మాత్రాన నీ సూక్ష్మ శరీరం మనం ఏం చేయలేం కదా. సో ఈ విధమైనటువంటి వచ్చే జన్మ కోసం కూడా టెన్షన్ ఉంటుంది తప్ప కేవలం ఈ శరీరం మాత్రమే కాదు. ఇది రాజసిక జ్ఞానం. తరువాత 3వ స్టెప్, శరీరం పడిపోయిన మనస్సు సూక్ష్మ శరీరం ప్రయాణించి మరొక శరీరం పొందిన నేను కదలను, పుట్టలేదు, మరణించలేదు, సర్వవ్యాపి సర్వాంతర్యామిగా ఆకాశం వలె ప్రకాశం వలె వ్యాపించి ఉన్నాను, చైతన్యముగా ఆత్మ. బల్బు పగిలిన, ఫిల్మెంట్ పగిలిపోయిన, కరెంట్ ఎలాగైతే అలాగే ఉంటుందో ఈ శరీరం పడిపోయిన, మనసు ప్రయాణించిన నేను అలాగే ఉంటాను, ఆత్మస్వరూపంగా, నిర్వికారంగా, ఏకంగా, విభజించలేనిది, అవిభక్తము, వ్యయం కానిది, నాశనం కానిది, అవ్యయంగా ఉంటాను అని తెలుసుకుంటే ఆ జ్ఞానము సాత్విక జ్ఞానము. ఇప్పుడు ఇవి అయిపోయిన తర్వాత 3 జ్ఞానములు చెప్పారు భగవాన్. ఇప్పుడు 3 కర్మల గురించి చెప్తున్నారు. ఏంటది అంటే నియతం సంగరహితం, నియతం సంగరహితం, నియతం సంగరహితం, అరాగద్వేషతః కృతం, అరాగద్వేషతః కృతం, అరాగద్వేషతః కృతం, అఫలాప్రేప్సునా కర్మ, అఫలప్రేప్సునా కర్మ, అఫలప్రేప్సునా కర్మ, యత్తత్ సాత్వికముచ్యతే, యత్తత్ సాత్వికముచ్యతే, యత్తత్ సాత్వికముచ్యతే, నియతం సంగరహితం, అరాగద్వేషతః కృతం, నియతం సంగరహితం, అరాగద్వేషతః కృతం, నియతం సంగరహితం, అరాగద్వేషతః కృతం, అఫలప్రేప్సునా కర్మ, యత్తత్ సాత్వికముచ్యతే, అఫలప్రేప్సునా కర్మ, యత్తత్ సాత్వికముచ్యతే, అఫలప్రేప్సునా కర్మ, యత్తత్ సాత్వికముచ్యతే. ఇప్పుడు 3 రకాలు కర్మలు అంటే ఏంటి? 3 గుణముల ఆధారంగా ఉండే కర్మలు. 23 నుండి 25వ శ్లోకం వరకు. అంటే 23 సాత్విక కర్మ, 24 రాజసిక కర్మ, 25 తామసిక కర్మలు ఎలా ఉంటాయి? మనం చేసే కర్మలు, క్రియలు, పనులు ఏ గుణముతో ముడిపడి ఉన్నాయి అని మనలో మనము
పరీక్ష చేసుకోవచ్చు, టెస్ట్. అయితే ఇక్కడ కర్మ అంటే మనం చేసే యాక్షన్, అంటే క్రియ. నియతం కర్మ సాత్వికం. చూసారా, నియత కర్మలను సాత్విక కర్మలు అని భగవాన్ అంటున్నారు. అంటే ఇంతకీ నియత కర్మ అంటే ఏమిటి? నియత కర్మ అంటే మన వేద శాస్త్రం ఏదైతే నియమ నిబంధనలుగా విధించిందో, ప్రత్యేకంగా ఒక నియమావళితో ఏ కర్మలైతే మనకి విధించినదో ఆ కర్మలని నియత కర్మలు అంటారు. ఎందుకు? ఈ కర్మల వలన లౌకికంగా బాహ్యంగా మీకు ఫలాలు అందినప్పటికీ ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతి వృద్ధి కలుగుతుందన్నమాట. అందువలన 16 అధ్యాయము 17 అధ్యాయంలో మనం చూసాం, దైవీ సంపత్తిని పెంపొందించుకోవాలి. ఎందుకు చెప్పండి? ఎందుకంటే మనం పంట ఏది చేసినప్పుడు కూడా అన్ని నేలలు అన్ని పంటలకు పనికిరావు. మీకు తెలుసు కదా, అన్ని నేలలు అన్ని పంటలకు పనికిరావు. అందువలన కొన్ని ప్రదేశాల్లో వరి పంటలు పండుతాయి, కొన్ని ప్రదేశాల్లో జీడి మామిడి, కాఫీ, కొన్ని నేలల్లో వేరు వేరు పంటలు, గోధుమలు, పత్తి. అంటే అర్థం ఏంటి? అన్ని నేలలు అన్ని పంటలకు పనికిరావు. అదేవిధంగా మన మనస్సు, అంతఃకరణం అనే ఈ నేల ఎంతో శుద్ధంగా సారవంతంగా ఉంటే తప్ప ఆత్మజ్ఞానం కలిగే అవకాశమే లేదు. కాబట్టి ఎవరిలో అయితే ఈ సత్వగుణ, సద్గుణ, దైవీ సంపత్తి పుష్కలంగా ఉంటుందో, అధికంగా ఉంటుందో, వారిలో ఆత్మజ్ఞాన ప్రకాశం అనేది స్వాభావికం. అందుకే ఈ గుణాలకి అధిక ప్రాధాన్యత ఇస్తారనమాట. ఈ షట్కంలో 3వ షట్కం ఏం చెప్పాను? 3వ షట్కంలో జీవ ఈశ్వర ఐక్య జ్ఞానము, తత్వము, దాన్ని పొందేందుకు జ్ఞానయోగము, దానికి సంసిద్ధం చేసేందుకు దైవీ సంపత్తి, సద్గుణాలని పెంపొందించుకోవడము. ఇది ఈ 3వ షట్కంలో ప్రధానమైనవి. అందువలన శాస్త్రం విధించిన నియత కర్మలంటే నిష్కామ కర్మలన్నా, శాస్త్ర విహిత కర్మలన్నా, శాస్త్ర చోదక కర్మలన్నా, సాత్విక కర్మలన్నా, ఇవన్నీ ఒకటే అర్థం. అందువలన మనల్ని చోదకం అన్నారనుకోండి. చోదకం అంటే ఏంటి? రమణ మహర్షి మాట చెప్తారు, ఈశ్వరార్పితం నిశ్చయాకృతం చిత్త చోదకం ముక్తి సాధకం. చిత్త శోధకం. శోధకం అంటే ఈ చోదకాలు అంటే ఏంటంటే శుద్ధి చేసేది అని అర్థం. చోదకం అని మిమ్మల్ని శుద్ధి చేయడానికి ప్రేరేపించేది చోదకం. అందువలన లౌకిక ఫలాలు ఇవ్వవు, కానీ మనలో అంతఃకరణ శుద్ధి, మానసిక ప్రశాంతత, హృదయ పవిత్రత అది వస్తుందన్నమాట. వీటిని సాత్విక కర్మలు అంటారు. అందువలన మన శాస్త్రం ఆరంభంలోనే నిష్కామంగా, స్వార్థం లేకుండా కర్మలు చేయమంటే ఎవరూ చెయ్యరని, ఓకే మీ కోరికలు తీరుతాయి, అలాంటి యజ్ఞయాగాల హోమాలు కూడా ఉన్నాయి అని చెప్పారు. ఎందుకు? మొదట లౌకిక ఫలాల మీదే ఉంటుంది మన దృష్టి, ఆధ్యాత్మిక దృష్టి. ఆ తర్వాత చూసుకుందాంలే, టైం ఉన్నప్పుడు చూసుకుందాంలే. ఇప్పుడు గీత, మా అమ్మాయి మా అబ్బాయి గీత చదువుతాను, ఇప్పుడు గీత చదువుతానురా, ఏంటి ప్రాబ్లం ఏంటండి వాళ్ళకి? చూసారా ఎంత అజ్ఞానం నిండిపోయిన సమాజంలో. గీత చదవాలంటే కాలు చేయులు మనకి ఇంక లేవకూడదు, లేస్తే కూర్చోకూడదు, ఏవి వినిపించకూడదు, కనిపించకూడదు, అప్పుడు గీత చదవాలి.
మరి ఏమి గీత చదువుతారో వాళ్ళు, వాళ్ళ గీత చదువుతారో వాళ్ళు, ఈ గీత కాదు. అందువలన మనకి చెప్తారు ఆవహంతి హోమం. ఈ హోమం శ్రద్ధగా మామూలు కరెక్ట్గా క్రమంగా శాస్త్రవిహితంగా చేస్తే ధనం వస్తుందని చెప్తారనమాట. కాబట్టి ఈ విధంగా నీత కర్మలంటే ఒక విధంగా చెప్పాలంటే కర్మయోగము మన 3వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పాం. వాటిని పంచమహాయజ్ఞాలుగా కూడా మనం చెప్పడం జరిగింది. అందువలన పంచమహాయజ్ఞాలు సమాజానికి మేలు చేస్తాయి. సమాజం అంటే మనము సమాజంలో ఉంటాం కాబట్టి మనకి ఆధ్యాత్మిక అంతఃకరణ శుద్ధితో పాటు ఆధ్యాత్మిక ఉన్నతి వృద్ధి జరుగుతుంది. కానీ ఎలా చేయాలి అంటే సంఘరహితం. చూసారా, అది ఇంపార్టెంట్ కండిషన్. ఎందుకంటే ఇవి మంచి కర్మలే, మీకు ఆధ్యాత్మికంగా వృద్ధి జరుగుతుంది అంతఃకరణ శుద్ధి ద్వారా. కానీ నిబంధన ఏంటంటే సంఘరహితంగా చెయ్యాలి. సంఘరహితం అంటే వాటితో అంటి పెట్టుకోకూడదు, మమేకం చెందకూడదు, వాటితో బంధం పెంచుకోకూడదు. అవి లేకపోతే, అవి చేయకపోతే నేను ఉండలేను అనే బంధనం మనము తగిలించుకోకూడదు. అంటే నేను చేస్తున్నాననే కర్తృత్వ భావం, నేనే కర్త అండి, నేను లేకపోతే అంత కూలిపోతుంది అనే భావన గట్టిగా పెట్టుకోకూడదు. సాత్విక కర్మ చేసినా, ఇతరులకు మేలు చేసినా అవి చాలా మంచి కర్మలే. దేశ సేవ అంటారు, దేశభక్తి. ఇప్పుడు చూడండి, మన దేశభక్తి, మన స్వదేశీయ, ఇప్పుడు అన్ని కూడా మనము పండిస్తున్నటువంటి మన రైతులు, మనం తయారు చేస్తున్నటువంటి వస్తువులు ఇతర దేశాల వారి ఒత్తిడికి లొంగి మనం ఎందుకండి మన రైతుల్ని, మన కార్మికుల్ని, మన పారిశ్రామికవేత్తలకి మనం అన్యాయం చేయాలి? అందుకే స్వదేశీ భావన. మన తిరుమల తిరుపతి లాంటి పెద్ద పెద్ద క్షేత్రాలు ఉన్నాయి. అక్కడ ఎవరైతే శుద్ధి శౌచంగా స్నానపానాలు చేసుకొని పువ్వులు, ఆ పూజా సామాగ్రి అమ్ముతారో వాళ్ళ దగ్గరే మనం కొనాలి. అంతే తప్ప అనేక రకాలైనటువంటి గోవులు మాంసములు వాటికి హింసించి అలాంటి మాంసాలు తినేవారు ఇప్పుడు అమ్ముతున్నారు. పండ్లు, పూజా సామాగ్రి వాళ్ళ దగ్గర కొనుక్కొని మనమేమో పూజ చేస్తున్నాం. ఎంత హాస్యాస్పదం. అందుకే మీరందరూ కూడా ఒకసారి గమనించాలి. మన సంస్కృతి, మన సంప్రదాయం, మన ధర్మం, మన దేశం, వీటి మీద ముందు మీరు గుర్తించాలి. ముందు దేశభక్తి మీరు పెంపొందించుకుంటే అప్పుడు ఆత్మస్వరూపులుగా మీరంతటి మీరే దాంట్లో ప్రవేశిస్తారు. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః అన్నారు భగవాన్ 6వ అధ్యాయంలో. అందువలన భగవద్గీతలో దేశభక్తి ఎక్కడ ఉందంటే ఈ శ్లోకం మీరు చెప్పొచ్చు. అందువలన ఈ కర్మలన్నీ గొప్పవే, కానీ ఒకటి గుర్తించుకోవాలి, ఎంత గొప్ప కర్మ చేసినా కర్మ కర్మే. కృతి మహోదౌ పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. ఉపదేశారం రమణ మహర్షి. అందువలన ఎంతటి గొప్ప కర్మ అయినా అది మీకు సంపూర్ణ భద్రత, సంపూర్ణ శాంతి, సంపూర్ణ ఆనంద స్వరూపమైనటువంటి మోక్షాన్ని ఇవ్వలేదు, ఎంత గొప్ప కర్మ అని. అయితే మరి ఏం చెయ్యాలి? ఆత్మజ్ఞానము, జ్ఞాన యోగానికి వేదాంతము, భగవద్గీత బోధనకి తయారు చేస్తుంది. అయితే అక్కడ మీరు మర్చిపోకూడదు, మీరు యోగ్యత పొందిన తర్వాత శాస్త్రం శ్రవణము, మననము, నిధిధ్యాసనానికి రావాల్సిందే. అందువల్ల మీరు ఎంతైనా సేవ చేయండి, నెమ్మదిగా ఏదో ఒక రోజు దాని నుండి ఎదిగి ఉత్తీర్ణులై ఆత్మ విచారణకు రావాల్సిందే. అలా చేయాలంటే
కర్మను మనము డెడికేటెడ్గా కమిట్మెంట్తో అంకిత భావంతో చెయ్యాలి కానీ కర్మలకే మనం అంకితం అయిపోకూడదు. చూసారా? అందువలన ఈ విధంగా మనం అంకిత భావంతో చెయ్యాలి కర్మలు. అలాగని కర్మలకి అంకితం కాకూడదు. మన బిడ్డల్ని మనము పైకి తీసుకురావాలి, చాలా కృషి చెయ్యాలి. అలాగని బిడ్డలు మీరు ఇలాగ మమేకం అయిపోకూడదు. ఎందుకు? వారు కూడా ఆత్మస్వరూపుడు, వారు కూడా స్వేచ్ఛ ఉంటుంది. వారి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు వారికి మీరు ఇవ్వాలి, లేకపోతే అది బంధనంగా తయారవుతుంది. అందుకే చాలా మంది తల్లిదండ్రులను కూడా లెక్క చేయకుండా పోతున్నారు, పెద్దవాళ్ళని గుర్తించకుండా పోతున్నారు, గౌరవించట్లేదు. ఎందుకు? మీరు ఆ విధంగా చేసి పెట్టారు. అందువలన ఈ విధమైనటువంటి చాలా మంది కర్మయోగానికి రాకుండానే, చూసారా, దురదృష్టకరం ఏంటంటే అసలు చాలా మంది కర్మయోగాన్ని రాకుండానే వాళ్ళు దేహాన్ని చాలిస్తారు. చూడండి, వాళ్ళు ఏ జన్మలో కర్మయోగం చేసి ఆ జ్ఞానయోగ ప్రాప్తి పొందుతారు. జ్ఞానయోగ ప్రాప్తి తర్వాత శ్రవణము మననము నిధిధ్యాసన ద్వారా ఆత్మజ్ఞానం పొంది మోక్షం పొందాలి. అందుకే మానవ జన్మ దుర్లభం. అంతేకాదు, అరాగద్వేషత కృతం. చూసారా, జనరల్గా సాధారణంగా ప్రతి ఒక్కరికి రాగద్వేషాలు అనేవి లోపల దాక్కుని ఉంటాయి. రాగద్వేషాలు లోపల దాక్కుని ఉంటాయి. అందువలన ఈ రాగద్వేషాలు లేకుండా కర్మలు చెయ్యాలి. రాగద్వేషాలతో పాటు చేస్తే మీ యొక్క సాత్విక కర్మ వలన కూడా మీకు ఎటువంటి ప్రయోజనం సిద్ధించదు. ఎందుకు? మనకు 3వ అధ్యాయం చెప్పారు. ఏంటది? ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ అన్నారు. అర్థమైందండి? అంటే మన ఇంద్రియముల యొక్క ఇంద్రియార్థాలు ప్రాపంచ విషయాల వైపు వెళ్తున్నప్పుడు, వాటితో సంయోగం పొందుతున్నప్పుడు రాగద్వేషాలు సూక్ష్మంగా దాగి ఉంటాయి. వాటి వశంలో పడ్డామనుకోండి, అవి మనం లాక్కొని పోతాయి. ఎలాగైతే కట్టడి చేయలేని, నియంత్రించలేని ఒక గుర్రం బండి ఎలాగైతే వెళ్తుందో దాన్ని ఆపలేం, అదుపు చేయలేం. ఏం చేస్తుంది? తను ఇష్టం వచ్చినట్లు ఆకపోతుంది. ఒక కారు కూడా అంతే. 130 కిలోమీటర్ల వేగంతో వెళ్ళారు అనుకోండి, మీ కంట్రోల్ జారిపోయింది, ఇంకేముంది? యాక్సిడెంట్ సత్యం. అందువలన అరాగద్వేషత కృతం. ఈ సాత్విక కర్మలను రాగద్వేషాలు లేకుండా చెయ్యాలి. అంటే మీరు అర్థం చేసుకోండి, రాగద్వేషాలు అంటే అర్థం ఏంటి? లౌకిక ప్రయోజనాల మీద బాగా తీవ్రమైన కోరికలు ఉంటే రాగద్వేషాలు లేకుండా వీలు పడదు. అంటే ఎలాగా? మీరు ఒకటి గమనించాలి. బాహ్య ప్రపంచమును కానీ బాహ్య వ్యక్తులను కానీ మనం మార్చడానికి మీ కర్మలు తీవ్రమైన కర్మలు చేయరాదు. ఎందుకు? మీరు బాహ్య ప్రపంచముని బాహ్య వ్యక్తులను పూర్తిగా మార్చలేరు. చాలా మంది ఈ అపోహ ఏంటంటే, నేను ఎదుటివారిని మారుస్తాను. ఎదుటివారిని మార్చడం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకు? వారు మారాలని వారు నిర్ణయించుకుంటే తప్ప ఎవరికి మార్చలేరు. ఆఖరికి శ్రీకృష్ణ పరమాత్మ మార్చలేరు. మనం ఎంత మార్చగలం? శిశుపాలునికి 100 తప్పుల వరకు క్షమించి మార్చగలిగారా? లేదు. చివరికి దుర్యోధనుని ఎంతో బోధ ఉపదేశం చేసి మార్చగలిగారా? లేదు. ఇలా ఎంతమందిలో మార్చలేకపోయారు ఆయన. అంటే జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి అన్నాడు ఆయన. అంటే ధర్మం తెలిసినా నేను పాటించను, అధర్మం అని తెలిసినా చేయకుండా ఉండను. అంటే అర్థం ఏంటి?
బలమైన రాగద్వేషాలు దుర్యోధనులో ఉన్నాయని అర్థం. ఆ బలమైన రాగద్వేషాల వలన వారు ధర్మాధర్మాలు తెలిసినప్పటికీ పాటించలేకపోతున్నారు. అందువలన మనమేమనుకుంటాము, మీరు ఏదో ఆధ్యాత్మికంగా అంతఃకరణ శుద్ధిగా మీరు ఉన్నారు కాబట్టి మీకు ఈ తత్వం, గీతా తత్వం రుచి తెలుస్తుంది, అర్థమవుతుంది. కానీ మీరేమనుకుంటారు, స్వామీజీ దగ్గరికి వచ్చి, స్వామీజీ స్వామీజీ మా ఇంటి వాళ్ళు మారట్లేదు, వాళ్ళు మార్చడానికి మీరు రండి, ఎందుకంటే మేము చెప్తే వాళ్ళు వినరు అని మహాత్ములు వెంట పడుతుంటారు కొంతమంది. మీరు ఒకటి గుర్తించుకోండి, ఇది పెద్ద పొరపాటు. ఎందుకంటే రాగద్వేషాలతో కూడిన కర్మను రాజసిక కర్మ అంటారు. రాజసిక కర్మలు ఏంటంటే మన చుట్టూ ఉన్నవారు మారితే ఈ పరిస్థితి మెరుగుపడుతుందని భ్రమ. కానీ అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకంటే నీ శాంతికి, నీ ఆనందానికి నువ్వే కారణము. అంటే నిన్ను నువ్వు మార్చుకోవడంలోనే శాంతి, ఆనందం ఉన్నది తప్ప ఎదుటి వారిని మారుస్తాను, ఈ ప్రపంచాన్ని మారుస్తాను అనే దృక్పథము, దృష్టికోణాన్ని మాత్రం మీరు విడిచిపెట్టండి. ఒకవేళ మీరు ఇప్పుడు ఉన్నది అనుకోండి, విడిచిపెట్టండి. ఎందుకు? మనము ఎదుటి వ్యక్తులను మార్చడానికి మనం ప్రయత్నిస్తుంటే వాళ్ళు మనల్ని మార్చడానికి ప్రయత్నిస్తారు. మనం ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నిస్తుంటే ప్రపంచం మనల్ని మార్చడానికి ప్రయత్నిస్తుంది. అందువలన కర్మయోగి సాత్విక కర్మ ఏమిటంటే తనను తాను మార్చుకోవడం మాత్రం తెలుసు తప్ప బయట వ్యక్తులపైన, బయట ప్రపంచం పైన ఇప్పుడు కంప్లైంట్స్ చెయ్యరు. ఎందుకు? నిన్ను నువ్వు మాత్రమే మార్చగలవు, ఇతరులను మార్చలేవు. ఇది సూత్రం. ఎందుకు? ఇతరులకి వారికి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. అందుకే ధర్మం అనేది బోధ చేయలేరు. అందుకే ధర్మము ఆచరించేది అనమాట. ఆచరించాలంటే మీ హృదయంలో ధర్మం ఉండాలి. మీరు ఒకరిని ప్రేమించాలంటే మీ హృదయంలో ప్రేమ ఉండాలి. నేను చెప్పేది మీకు అర్థం చేసుకోవాలంటే మీ హృదయస్థములో, అంతఃకరణంలో ఆ వివేక జ్ఞానము, ఆ గ్రహణ శక్తి మీలో ఉండాలి. అందువలన నిన్ను నువ్వు మాత్రమే మార్చగలవు, ఇతరులను నువ్వు మార్చలేవు. అందువలన స్వామి దయానంద సరస్వతి పూజ్య స్వామి ఏమంటారంటే, యు ఆర్ ద ప్రాబ్లం, యు ఆర్ ద సొల్యూషన్. ఆ సొల్యూషన్ కూడా నీవే ఆ ప్రాబ్లంకి. ఎందుకు? ప్రాబ్లం ఎక్కడ ఉంటుందో సొల్యూషన్ అక్కడే ఉంటుంది. కానీ మనము ప్రాబ్లం అనే అలజడి, ఆందోళనలో పడిపోయి ఆ యొక్క సొల్యూషన్ అంటే పరిష్కారానికి వెతకము సరిగ్గా. అందువలన సమస్య నువ్వే, పరిష్కారం కూడా నువ్వే అంటారు. అందువల్ల అరాగద్వేషత కృతం అంటే తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ప్రపంచం మీద కానీ ఆధారపడకుండా తనపైన తానే ఆధారపడుతూ రాగద్వేషాలు వశములో పడకుండా నీతం కర్మ అంటే సమాజానికి మేలు జరిగేది, మీ ఆధ్యాత్మిక వృద్ధి జరగడానికి కారణమైనటువంటి కర్మను సాత్విక కర్మ అంటారు. అఫల ప్రేక్షణ కృతం. అఫల చూడండి, ఫలాపేక్ష లేకుండా ఎవరైనా కర్మఫలం లేకుండా చేస్తారండి? ఏంటంటే మీరు ఫలాపేక్ష లేకుండా చేస్తే మీకు 2 రకాల బెనిఫిట్లు ఉన్నాయి, 2 రకాల ప్రయోజనాలు. ఏంటి? లౌకిక ఫలం అనేది అది ఆటోమేటిక్గా వస్తుంది, దాని మీద మీరు ఎక్కువ ఆసక్తి అక్కర్లేదు. కానీ మీకు జ్ఞానయోగ ప్రాప్తి కలుగుతుంది. లౌకిక ఫలం అంటే మనకి దృశ్యంగా కనిపించేది, కీర్తి ప్రతిష్టలు, మీకు సదుపాయాలు, మీ కార్లు, మీ బంగ్లాలు, మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు, మీ లాభాలు, ఇవన్నీ లౌకిక ఫలాలు. అవి శాశ్వతం కాదు కదా. కానీ వాటి మీద మీరు ఆసక్తి పెట్టుకుంటే ఆధ్యాత్మిక ఫలం అనేది మీకు రాదు. అందువలన లౌకిక ఫలాల పైన ఆసక్తి విడిచిపెట్టి చేయమని చెప్తున్నారు. అలాంటి కర్మని
సాత్విక కర్మ అంటున్నారు. అందువలన ఎవరైతే ఈ విధమైనటువంటి కర్మయోగం సాత్విక కర్మ చేస్తారో వారిలో అనేక రకమైన ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఏమిటి? మీకు ఆరోగ్యం బాగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ప్రతి డాక్టర్, ప్రతి హాస్పిటల్ చెప్తున్నారు ఏంటంటే, మీరు ఎక్కువగా ఒత్తిడి పెంచుకోవద్దు, ప్రతి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు, మీరు తేలిగ్గా జీవించడం నేర్చుకోండి, అధిక వస్తువులు కూడబెట్టకండి, ఆందోళన చెందకండి, ఎక్కువ కోరికలు పెట్టుకోకండి, ఎక్కువ చింతన చేయకండి, టెన్షన్ పడవద్దు, ఇవన్నీ చెబుతున్నారు. అంటే అర్థం ఏంటండి? కర్మయోగం చెయ్యండి, కర్మయోగం చెయ్యండి అని చెప్పినట్టు. కానీ కర్మయోగం అనరు వాళ్ళు. ఎందుకు? కర్మయోగం అంటే మళ్ళీ ఎక్కడ భగవద్గీత అయిపోద్దని భగవద్గీత కర్మయోగం పేరు తీసుకురాకుండా డాక్టర్లు, ఈ యొక్క సైకియాట్రిస్టులు చెప్పిందంతా కూడా కర్మయోగం గురించే. అందుకే భగవద్గీత పేరు చెప్పకుండానే ప్రపంచమంతా కూడాను దీన్ని ఉపయోగిస్తున్నారు. అందువలన ఆందోళన పడితే మీ సమస్యలు మరింత జటిలమవుతాయి. ఇప్పటికే ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చింది, బైపాస్ సర్జరీలు ఇంక పెరుగుతుంటాయి. అందువలన మరి ఎలా? కర్మయోగం అంటే ఏంటి అంటే, మీరు కర్మ చెయ్యండి, కర్మయందు మీకు అధికారం చాలా శ్రద్ధగా చెయ్యండి, ఫలితం పైన ఆశ పెట్టుకోవద్దు, ఆలోచించకండి. ఎందుకు? ఏ కర్మ చేసినా ఈశ్వరార్పణంగా చెయ్యండి, వచ్చిన ప్రసాదాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించండి. ఇదే కదా కర్మయోగం. ఇదే చెప్తున్నారు డాక్టర్లు. అందువలన యత్తత్ సాత్వికం ఉచ్యతే. ఈ విధంగా ఎవరైతే కర్మ చేస్తారో అటువంటి కర్మను సాత్విక కర్మ అంటారు. ఇప్పుడు మీకు అర్థమైందా? మార్పు రావాల్సింది ఎదుటి వ్యక్తుల్లోనా, బయట ప్రపంచంలోనా, మనలోనా? మనలో మార్పు రావాలి. మనలో మార్పు వస్తేనే మీకు ప్రశాంతత, శాంతి ఉన్నప్పుడే ఆనందం తాండవిస్తుంది. మీకు ఒత్తిడి ఉండదు, ఆందోళన ఉండదు, టెన్షన్ ఉండదు, బీపీ షుగర్లు పెరగవు, హార్ట్ అటాక్లు అనేవి రావు. దానికి కర్మయోగము ఒక గొప్ప సాధన, గొప్ప పరిష్కారం. భగవద్గీత నుంచి వచ్చింది, ఫ్రీగా వచ్చింది కాబట్టి దీనికి మీరు విలువ ఇవ్వరు, అది నాకు తెలుసు. ఇదే విషయం ఒక 5,000 మీరు కౌన్సిలింగ్కి డబ్బులు కట్టి వింటే దానికి విలువిస్తారనమాట. అందువలన కర్మయోగం అంటే ఏంటి? ఈశ్వరార్పణ బుద్ధి, ఆ వచ్చిన ఫలితాన్ని ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరించాలి. ఇప్పుడు చూడండి, ఇంతకీ సాత్విక కర్మ అంటే టోటల్గా నిహిత కర్మలు, అంటే వేద విహిత కర్మలు, వాటిపైన బంధం పెంచుకోకుండా, రాగద్వేషాలకు అతీతంగా, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా ఒకవేళ మీకు చెయ్యగలిగితే దాన్ని సాత్విక కర్మ అంటారు. చూశారు కదా, అద్భుతమైనటువంటి భగవద్గీత. మళ్ళీ చెప్పిందే భగవాన్ చెప్తున్నారంటే ఆయన అనంతమైనటువంటి దయ, జాలి, కరుణ కలిగినటువంటి జగద్గురువు కాబట్టి మళ్ళీ కూడా అర్జునుడి మీద ప్రేమతో, కరుణతో చెప్తున్నారు. యత్తు కామేప్సునా కర్మ, యత్తు కామేప్సునా కర్మ, యత్తు కామేప్సునా కర్మ, సాహంకారేణ వా పునః, సాహంకారేణ వా పునః, సాహంకారేణ వా పునః, క్రియతే బహుళాయాసం, క్రియతే బహుళాయాసం, క్రియతే బహుళాయాసం, తద్రాజసముదాహృతం, 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 యత్
యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః. క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. ఉత్తమం. ఇప్పటి వరకు భగవాన్ శ్రీకృష్ణ సాత్విక కర్మ చెప్పారు. అంటే ఏమిటి? సాత్విక కర్మ అంటే మీరేం భయపడవద్దు, మీకు ఆల్రెడీ తెలుసు, చాలా చాలా వివరంగా చెప్పడం జరిగింది. కర్మయోగం అనే సాత్విక కర్మ అంటారు. అంటే సత్వగుణం ఎవరిలో ప్రధానంగా ఉంటుందో వారే ఇటువంటి కర్మయోగం చేయగలరు, వారే సాత్విక కర్మలు చేయగలరు. యజ్ఞదాన తపస్సు పంచమహా యజ్ఞాలు ఇవన్నీ కలిపి కర్మయోగం అంటారు. కర్మయోగమునే సాత్విక కర్మ అంటారని చెప్పాం. మరి రాజసిక కర్మ అంటే ఏమిటి అని ప్రశ్న వస్తుంది. అందువలన భగవాన్ ఏమంటున్నారంటే రాజసిక కర్మను చాలా ఒత్తిడితోనూ ఆందోళనతోనూ టెన్షన్తోనూ కోరికలు చెండాడుతుంటాయి, మనకి పరుగులు తీయిస్తుంటాయి. అందువలన క్రియతే బహుళాయాసం, బహుళ ఆయాసం, అత్యంత ఆయాసంతో కూడి ఉన్నటువంటి కర్మ, చాలా శ్రమ, నలిగిపోతారు. అందులో నలిగిపోయి అలా నలిగిపోతారు. ఒత్తిడితో తీవ్రమైన తాకిడి, ఒత్తిడి, ఆందోళన, అలజడి ఈ విధంగా చేస్తారు. ఇలా చేయడం వలన మీకేం జరుగుతుంది? అనేక నష్టాలు కలుగుతాయి. ముందుగా మీ ఆరోగ్యం పోతుంది, అనారోగ్యం పాలవుతారు. చూడండి, ఒక్కొక్కరు వాళ్ళ కోరికలు బాగా పెట్టుకొని ఆ కోరికలు పొందడానికి వాళ్ళు చేస్తున్న ప్రాజెక్టులు, వారు చేస్తున్న పనులు, ఒక మనిషికి సాధ్యం కాని పనులు చేపడతారు. అలాగా అహర్నిశలు నిద్ర ఆహారాలు పక్కన పెట్టి అవి చేయడం వలన చివరికి అనారోగ్యం పాలవుతారు. అప్పుడు ఇక మీరు ఎటువంటి ఆధ్యాత్మిక తపస్సు కూడా చేయలేరు. ఎందుకు? మీకు అనేక రకములైనటువంటి ఈ రోగాలు వచ్చి పడతాయి ఒక్కసారిగా మన మీద. అందువలన మనం వీలైనంత వరకు, వీళ్ళందరూ ఎలా చేస్తారు తెలుసండి? చాలామంది ఈ బిజినెస్ పీపుల్ లోపల ఒత్తిడి ఉంటుంది, ఆందోళన, అలజడి, టెన్షన్ ఉంటుంది. బయటకు మాత్రం నవ్వుతూ థ్యాంక్ యూ, మే హెల్ప్ యూ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. ఈ ప్రవచనకారులు కూడా, గురువులు కూడా చాలా మంది బయట ఒకటి లోపల ఒకటి కూడా చెప్తుంటారు. బయట చెప్పినప్పుడు ప్రేమగా మధురంగా మిఠా మిఠా బాత్ బోల్తే హే. అదెందుకు? వీళ్ళందరూ కూడా బయటికే ప్రకాశిస్తారు. అలాగా అంటే మన ముఖం మీద ఒక రంగు అనే ఒక వ్యాసం వేసుకుంటారు అనమాట. దానివల్ల మీకు ఏమవుతుంది తెలుసండి? ఒక్కసారి అగ్నిపర్వతం బద్దలైనట్టు అవుతుంది. లోపల అవి ఉన్నాయి. అందువలన బాహ్యంగా చూస్తే వీరికేమీ బాధలు, కోపాలు లేనట్టు ఉంటాయి. తరువాత అనేక రకాల రోగాలుగా బయట పడుతుంటాయి. అవి సైకోసోమాటిక్ అంటారు. బీపీ, షుగర్, అనేక హార్ట్ అటాక్, స్టంట్ పడాలంటారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మీరు అధిక ఒత్తిడితో, ఆందోళనతో, అలజడితో, టెన్షన్తో, కాంపిటీషన్ అనే ఒక ఒత్తిడి, ఈ కోరికలు, అధికమైన కోరికల వలన ఇలా జరుగుతున్నాయి. అలాంటి వాళ్ళు ఏమవుతారు? తీవ్రమైన కోపంతో ఉంటాయి. క్షణిక ఆవేశం అన్నమాట, క్షణిక కోపం. అందువలన తమకు వచ్చే ఒత్తిడి, ఆందోళన ఎలా ఎదుర్కోవాలో తెలియదు, వాటిని కప్పి ఉంచుతారు. అందుకే చిన్న పొరపాటు జరిగిన ఒక్కసారి అధికమైన కోపంలోకి వెళ్ళిపోతారు అనమాట. అందువలన వాళ్ళు ఆఫీసులో ఉంటే
ఆ యొక్క ఎంప్లాయీస్ బలైపోతారు. ఇంటికి వస్తే భార్య పిల్లలు గడగడ గడగడాలాడుతారు. ఏ నానొస్తున్నా ఒక్క వారు ఫ్రీగా ఆనందంగా ఆడుకునే వాళ్ళంతా కూడాను గుప్చప్. ఎందుకు వస్తున్నాను మోనార్క్ అనుకుంటారు వాళ్ళు. కానీ పిల్లలైతే తప్పించుకున్నారు, భార్య ఎలా తప్పించుకోలేదు కదా. కాబట్టి అంటే భార్య అయితే భర్త అవ్వచ్చు, భర్త అయితే భార్య అవ్వచ్చు, ఎవరైనా ఆ టైప్లో ఉండొచ్చు, ఆ మోడల్గా. ఎందుకంటే చాలా ఇళ్ళల్లో భార్యలే పోషిస్తున్నారు, ఇల్లు నడుపుతున్నారు, భర్తలు దేనికి పనికిరాకుండా కూడా ఉన్నారు. కాబట్టి ప్రతి ఇల్లు అనగాన ఒక భర్తే ఇల్లుని పోషిస్తున్నాడు అనుకోవడం కూడా మన భ్రమ. ఇప్పుడు అంతా మారిపోయింది సమాజం, దేశకాల పరిస్థితులు. అందువలన ఈ విధంగా వాటి నుండి బయటపడడం ఆయనకి చేత కాదు. ఆఫీసులోనూ ఆ యొక్క రాగద్వేషాలు, ఒత్తిడి, ఆ యొక్క లోపల ఉన్నటువంటి అగ్నిపర్వతం బయట పెట్టే అవకాశమే లేదు. ఇంట్లో ఉంటే అంతకే అవకాశం లేదు. ఏం చేస్తారు? మెల్లగా క్లబ్బు, పబ్బు, ఈ యొక్క అనేక రకమైనటువంటి అలవాటు పడిపోతారు. దాని నుండి బయటపడాలంటే స్మోకు, లిక్కర్, ఈ రెండిట్లో పడిపోయి డ్రగ్స్, అనేక వ్యసనాలకు బానిసైపోతారు అన్నమాట. చూడండి, ఈ విధంగా తన ఆరోగ్యం మొత్తం దెబ్బతింటుంది. కుటుంబాలు కలహాలతో నిండిపోయి విడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళ కంటే విడాకులు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు కొంతమంది. ఎందుకంటే చాలా మంది పెళ్ళిళ్ళు అవ్వట్లేదు కదా, పెళ్ళిళ్ళు కావట్లేదు, పెళ్ళిళ్ళు అయినవన్నీ ఎక్కువగా విడిపోతున్నారు. ఇంకెలా ఉంటుంది చెప్పండి సమాజం. అందువలన ఈ రకమైనటువంటి ఒక మానసికమైనటువంటి ఒత్తిడి మీకు పూర్తిగా మీ ఆరోగ్యాన్ని మీకు అనారోగ్యంగా చేసి మీలో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి కోప ఆవేశాలను నింపి చివరికి మీరు వ్యసనాలకు బానిసయ్యి మీ ఆరోగ్యం పోతుంది, మీ యొక్క ఆధ్యాత్మిక వృద్ధి పోతుంది, లౌకికంగా లేదు ఆధ్యాత్మికంగా కూడా కోల్పోతారు. రెండూ కోల్పోయి రెండింటికి చెడ్డ రేవడిగా తయారవుతారు. అందువలన అటువంటి జీవితం చాలా దురదృష్టకరమైనది అని చెప్తున్నారు భగవాన్. చూడండి, కార్పొరేట్లు, ఈ కాంపిటీషన్ వాళ్ళు వ్యాపారం, ప్రతి ఒక్కరు కూడా పోటీ. వారి లక్ష్యం ఏంటంటే డబ్బులే, కానీ ప్రశాంతత ఉండదు. వాళ్ళకి లక్షల్లో జీతాలు ఉంటాయి, లక్షల్లో, కానీ ప్రశాంతత మాత్రం దొరకదు. అంటే ఎందుకు అలాగా? బహుళ ఆయాసం అంటే అధికమైన శ్రమ, ఆందోళన, ఒత్తిడి, కలత మొదలైనవి ఉంటాయి. లోపల అగ్నిపర్వతం ఉంటుంది, అది ఎప్పుడు పేలుతుందో తెలియదు. అందువలన కొన్ని విషయాల్లో ఇలాంటివి చాలా ప్రమాదం. ఎందుకంటే ఆ ఇంట్లో భార్య కూడా రెచ్చగొడుతుంది కొన్నిసార్లు. చూసారా, మీ తమ్ముడు ఉన్నారు, మీ ఫ్రెండ్, మీ స్నేహితులు ఉన్నారు, వాళ్ళు చూడండి నిన్న కాక మొన్న వ్యాపారం పెట్టారు, నిన్న కాక మొన్న ఉద్యోగులు చేరారు, 2 కార్లు కొనుక్కున్నారు, 2 బంగ్లాల్లో కొన్నారు, ఒకటి మణికొండలో ఒకటి బంజారా హిల్స్లో ఒకటి. మనం మాత్రం పనికి మాలి ఈ యొక్క కుంపట్లోనే ఉన్నాము అని ఆవిడ అంటది. ఆయన ఏం చేస్తారు? ఒక్కొక్కసారి ఇక తప్పక చేయాల్సి వస్తుంది. ఎలా? కామేప్సునా క్రియతే. కామేప్సున అంటే కర్మలను లౌకిక విజయాలు పొందాలనే అధికమైన కోరికలతో చేస్తారనమాట. అందువలన పేరు ప్రతిష్టలు, హోదా, ఇవన్నీ కూడా ఎంత వచ్చినా వాటికి ఎప్పుడు కూడా సంపూర్ణం లేదు. ఎందుకు? ఆ వాటిలో పూర్ణత్వం ఉంటే కదా పూర్ణం అవడానికి. అందువలన ఇక అడ్డదారులు తొక్కుతారు, అవినీతి, అక్రమ మార్గాల ద్వారా సంపాదించవలసి ఉంటుంది. అప్పుడు మానసిక శాంతి ఏముంటుందండి? లోపల మనకి ఎప్పుడు ప్రాసిక్యూషన్ జరుగుతున్నది, నువ్వు ఇలా చేసావు తప్పు, అది తప్పు అని లోపల నుంచి చెప్తుంది. మీరు వ్యక్తులను మేనేజ్ చేయగలరు, మ్యానిపులేట్ చేయగలరు, పోలీసులు మ్యానిపులేట్ చేస్తారు, కోర్టులు మ్యానిపులేట్ చేస్తారు, కానీ లోపల మిమ్మల్ని వాదిస్తుండే ఒక లాయర్ ఉన్నాడు లోపల మన హృదయంలో, నువ్వు అది చేసావు తప్పు అంటుంది. అందువలన కామేప్సున అంటే కోరికలతో. ఎందుకు? మనకేమనుకుంటుందంటే ఎంత ఎక్కువ ధనం ఉంటే అంత గొప్పవాళ్ళు, నేను పేరు ఉంటే ఎంత ఎక్కువ ప్రశాంతత ఉంటుందో అనుకోవడం మనకి భ్రమ. మనకి ఎక్కువ మంది డబ్బులు, ధనము, ఆస్తుపాస్తులు, మన చుట్టూ ఉన్నటువంటి
ఈ ధన జన బలం మనకి ఆనందము సుఖము శాంతిస్తే అనుకుంటాం. నిజానికి వాటికి ఎటువంటి సంబంధము లేనే లేదు. చూడండి, ఎన్నో వేల కోట్లు ఉన్న వారికి మనశ్శాంతి లేదు. ఈ పూటకి ఉంటది భోజనం, రేపటి భోజనం గురించి కూడా ఇంకా తెలియదు. వాళ్ళు ఆనందంగా ఉంటారు. చూసారా కారణం ఎక్కడ ఉంది? అందువలన మనకి శ్రీమద్ భాగవతములో చాలా మంది శబరిమాత గాని కుచేలుడు గాని చూడండి. కుచేల అంటే అధిక సంతానము, తినడానికి తిండి ఉండదు, ఇది ఆయన అర్థం. కుచేల అంటే ఏంటంటే అధిక సంతానము, దుర్భరమైనటువంటి ఒక నివాసం, స్థిర నివాసం ఉండదు, ఒక సరైన ఇల్లు ఉండదు, ఏదో ప్యాచింగ్ చేసినటువంటి ఒక పాక లాంటి ఇల్లు ఉంటుంది. 27 మంది బిడ్డలంట ఆయనకి. కనీసం చేల అంటే వస్త్రము, కుచేల అంటే అసలు వస్త్రాలు కూడా మార్చుకోవడానికి అవకాశం లేనంత పేదరికములో ఉన్నటువంటి వాడు కుచేలుడు. కానీ ఏ రోజు కూడా బాధపడలేదు, ఏ రోజు కూడా కలత చెందలేదు, దుఃఖం పొందలేదు, ఆనందమైన జీవితం గడిపాడు. చివరికి భగవాన్ దగ్గరికి వెళ్ళాలని ఆయన ఇంట్రెస్ట్తో వెళ్ళలేదు, స్వయంగా భార్య ఒత్తిడితో వెళ్ళారు ఆయన. అందువలన ఇక్కడ మనము కోరికలతో చెయ్యకూడదు, అధిక శ్రమతో చెయ్యకూడదు. అధిక శ్రమతో కోరికలతో ఎవరైతే చేస్తారో దాన్ని రాజసి కర్మ అంటారు. ఇంకేంటి? సాహంకారేణ అంటే అహంకారంతో కూడి చేస్తారు. అతను పెద్ద హోదాలు ఉండడంలో దాని విలువను ఇమ్మని ఎక్స్పెక్ట్ చేస్తారన్నమాట. చూడండి, అందరూ ఎక్కడికి మనం వెళ్ళినా వాళ్ళు మనం పొగడాలి, వాళ్ళు మన నీరాజనలు ఇవ్వాలి, ఆహ్వానాలు పలకాలి, ముందు లైన్లో చేరి వేయాలి, లేకపోతే మనల్ని వేదిక మీద పిలవాలి. ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకు? అహంకారంతో ఉంటారు కాబట్టి. అందువలన ఈ విధమైనటువంటి రావణాసురుడు చూడండి, ఆయన చేసేవి మెప్పించాలి, కైలాస పర్వతాన్ని కదిలించాలి, శివుణ్ణి నా యొక్క లంకలో తీసుకురావాలి, లేకపోతే బంగారు భవనం కట్టి అందులో శివుణ్ణి నివసించేటట్టు చెయ్యాలి. ఎందుకు? ప్రకృతిలో పాపము, ఎండకి ఎండిపోయి వర్షంలో తడిసిపోతాడు శివ. ఓహోహో, ఈయన జాలిపడి ఈయన తన అహంకారాన్ని ప్రదర్శిస్తుంటాడు అనమాట రావణుడు. అందువలన అటువంటి వాళ్ళు ఈవెన్ ఆధ్యాత్మిక భగవద్గీత లాంటి సప్తాహాలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి తనని ఎవరైనా గుర్తిస్తున్నారా లేదా, తనని ఎవరైనా చూస్తున్నారా లేదా, తనకేమైనా అందిస్తున్నారా లేదా అని చూసి ఒకవేళ వాళ్ళు ఏమైనా పొరపాటు ఆలస్యం చేస్తే కోపావేశాలకు గురవుతారు. ఏ కార్యక్రమంకి వెళ్ళారు? భగవద్గీత వినడానికి. భగవద్గీత వినడానికి వెళ్ళినా కూడా వాళ్ళు కోపావేశాలు పొందుతారు. ఎందుకు? అహంకారం వలన. అందువలన వారు చేసే కర్మ, అహంకారంతో చేసే ఏ కర్మ అయినా కూడా అది రాజసి కర్మ. తత్ రాజసం ఉదాహృతం, దాన్ని రాజసి కర్మ అంటారు. అంటే ఏమిటి అంటే, ఏ కర్మలైతే లౌకికమైనటువంటి ఈ బాహ్య కీర్తి ప్రతిష్ఠ విజయాల కోసము అహంకార దర్పముతో అధిక శ్రమ, ఒత్తిడి, ఆందోళనతో చేసే కర్మను రాజసి కర్మ అంటారు. అయితే ఇప్పుడు మరి తామసిక కర్మ అంటే ఏమిటి? అనుబంధం క్షయం హింసాం, అనుబంధం క్షయం హింసాం, అనుబంధం క్షయం హింసాం, అనుబంధం క్షయం హింసాం, అనవేక్ష్య చ పౌరుషం, అనపేక్ష్య చ పౌరుషం, అనపేక్ష్య చ పౌరుషం, మోహాదారభ్యతే కర్మ, మోహాదారభ్యతే కర్మ, మోహాదారభ్యతే కర్మ, యత్తత్తామసముచ్యతే, యత్తత్తామసముచ్యతే, యత్తత్తామసముచ్యతే,
యత్తత్తామసముచ్యతే. అనుబంధం క్షయం హింసాం అనవేక్ష్య చ పౌరుషం. అనుబంధం క్షయం హింసాం అనవేక్ష్య చ పౌరుషం. అనుబంధం క్షయం హింసాం అనవేక్ష్య చ పౌరుషం. మోహాదారభ్యతే కర్మ యత్తతామసముచ్యతే. మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. ఇప్పుడు మనము సాత్విక కర్మ చూసాము, రాజసిక కర్మ చూసాము. ఇప్పుడు తామస కర్మ ఏమంటున్నారంటే భగవాన్, వీళ్ళకి కనీసం ఆలోచన ఉండదు. ఈ కర్మ చేస్తారు అంటే ఒక రకమైనటువంటి ఒక యాంత్రికంగా చేస్తారన్నమాట. బుద్ధి పూర్తిగా పెట్టరు. అంటే ఆలోచన రహితమైన కర్మ. ఆలోచన రహితమైన కర్మ అంటే సరైన ప్రణాళిక ఉండదు. అందువలన సరైన ప్రణాళిక, ప్లాను ఏమీ లేకుండా ఆలోచించకుండా చేసే కర్మను తామసిక కర్మ అంటారు. అంటే అర్థం ఏంటంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. చాలా మంది, స్వామీజీ మనము ఈ ప్లాన్లు వేయడం కూడా తప్పు కదా, మన కర్మయోగము భగవద్గీత ప్రకారము ప్లాన్లు వేయడం కూడా తప్పే కదా అంటారు. ప్లాను ప్రణాళిక వేయడం తప్పు కాదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ భగవద్గీత అధ్యయనం చేస్తున్నాం అంటే అమ్మగారు ప్రతిరోజు పలాయన సమయానికి ఈ లింకు పెట్టాలి, అది ప్లాన్, ప్రణాళిక. మనం కూడా పలాయన సమయానికి మనం అందరం రావాలి. ఈవేళ రక్షాబంధన కాబట్టి చాలా మంది రాలేకపోయారు. అంటే భగవద్గీత అధ్యయనం కంటే ఆ రక్షాబంధనకి విలువ ఎక్కువ ఇస్తున్నారు. దీన్ని బట్టి అది ఏంటి అవుతుంది, ఆ కోరిక అంటే రాజసిక కర్మ కింద వస్తుంది అనమాట. అది యాక్చువల్గా వాస్తవానికి. కాబట్టి ఓకే తర్వాత వింటారు. విషయం ఏమిటంటే ప్రణాళిక వేయొచ్చు కానీ ఆందోళన చెందకూడదు. భవిష్యత్తు పైన బెంగ ఉండకూడదు. ప్రణాళిక వేయాలి. మనము పలాయన తీర్థయాత్రకి వెళ్ళాలంటే ఇప్పుడు నుండి టికెట్ మనం బుక్ చేసుకుంటాం, అది ప్రణాళిక. ఒక కార్యక్రమం చేయాలంటే అందరం కలిసి కూర్చొని ఆలోచిస్తాం, అది ప్రణాళిక. అందువలన సరైన ఆలోచనతో ఒక ప్రణాళిక బద్ధంగా చేస్తే అది కర్మయోగం కింద వస్తుంది. అలా కాకుండా ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి ప్రణాళిక లేకుండా భవిష్యత్తులో బెంగపడుతూ టెన్షన్తో గాబరగా ఏ కర్మ అయితే చేస్తారో దానిని తామసిక కర్మ అంటారు. కాబట్టి ఈ తామసిక కర్మ గురించి మరింత వివరంగా రేపటి క్లాసులో చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.